నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెడ్ క్రాస్ సొసైటీ సైనిక్ సంక్షేమ నిధికి డ్వామా నుంచి భారీ విరాళాలు. కలెక్టర్ పి ప్రశాంతి. చాగల్నాడు ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదల. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రజలకు సురక్షితమైన మంచినీరు అందించడమే లక్ష్యం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. క్వారీ ఏరియా వాసుల కోసం 95 కోట్ల రూపాయలతో కోటిలింగాల ఘాట్ దగ్గర 20 MLD ప్లాంట్. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్. ఆర్థిక భారాలను పెంచే చర్యలు అడ్డుకోవాలని పిలుపు. తూర్పుగోదావరి జిల్లాలో 35,400 మంది ఉపాధి హామీ కూలీలు సాయుధ దళాల పతక దినోత్సవ నిధికి విరాళం ఇవ్వడం జిల్లాకే గర్వకారణమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ శాశ్వత సభ్యత్వ నమోదు కోసం 2.20 లక్షల రూపాయల చెక్కును, అలాగే సైనిక్ సంక్షేమ నిధికి ఉపాధి హామీ కూలీల తరపున సేకరించిన 3.54 లక్షల రూపాయల చెక్కును జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం నాగమల్లేశ్వరరావు చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ సంబంధిత ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో రెడ్ క్రాస్ కార్యకలాపాలు మరింత విస్తరించాలని, అందుకు ప్రభుత్వ ఉద్యోగులు, యువత, ప్రజలు తమ వంతుగా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థల్లో పనిచేస్తున్న 200 మంది అధికారులు, సిబ్బంది రెడ్ క్రాస్ సొసైటీలో లైఫ్ టైం సభ్యత్వానికి 2,20,000 చెల్లించినట్లు వివరించారు. సభ్యత్వ నమోదుతో పాటు రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకం క్రింద జాబ్ కార్డులు కలిగి ఉన్న 35,400 మంది కూలీలు ఒక్కొక్కరు 10 రూపాయల చొప్పున సైనిక సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళంగా ఇచ్చిన 3 లక్షల రూపాయల 54,000 మొత్తాన్ని సైనిక సంక్షేమాధికారి సత్యప్రసాద్కు కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. దేశ భద్రత కోసం తమ ప్రాణాలను అర్పించే సైనిక కుటుంబాల కోసం ప్రతి ఏడాది డిసెంబర్ 7ను నిర్వహించే పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇటువంటి విరాళాలను సేకరించి సాయుధ పథక నిధికి జమ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ ఎం నాగమల్లేశ్వరరావు, ఏపీడీ బి రాంప్రసాద్, కె రత్నకుమారి, జిల్లా సైనిక సంక్షేమాధికారి సత్యప్రసాద్, డ్వామా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బుధవారం ఉదయం కాతేరు గ్రామ పరిధిలో చాగల్నాడు ఎత్తిపోతల పథకంకి రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనపర్తి శాసనసభ్యులు నలిమిలి రామకృష్ణారెడ్డి, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణతో కలిసి మొదటి దశ సాగునీటి విడుదల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. తొలుత గోదావరి నదికి హారతి ఇచ్చి అనంతరం మోటార్ స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ చాగల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల్లోని రంగంపేట, కోరుకొండ, రాజానగరం మండలాల్లో గల 6,250 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. చాగల్నాడు మొదటి దశ నుంచి లీడింగ్ ఛానల్ ద్వారా కోలమూరులో గల 2వ దశకు, అక్కడి నుంచి మరో లీడింగ్ ఛానల్ ద్వారా పాలచెర్లలోని 3వ దశకు, అక్కడి నుంచి కాలువ ద్వారా పొలాలకు సాగునీరు చేరుతుందని తెలిపారు. చాగల్నాడు ఎత్తిపోతల పథకం మొదటి దశలో ప్రస్తుతానికి ఒక పంపు మాత్రమే పనిచేస్తోందని, మిగిలిన వాటికి మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకుని వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి,
బత్తుల బలరామకృష్ణ, నలిమిలి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జలవనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ ఈఈ కె వెంకటేశ్వరరావు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ డిఈ పి పురుషోత్తం దొర, సహాయ నిర్వాహక ఇంజనీర్ ఏఈ పి సత్యనారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు, జలవనరుల శాఖ సిబ్బంది, రైతులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి పుష్కర్ ఘాట్ చెంతన గల హెడ్ వాటర్ వర్క్స్ ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. కూటమి ప్రభుత్వం నగర ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించడమే లక్ష్యంగా పలు చర్యలు చేపట్టినట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు చెప్పారు. సురక్షితమైన నీటిని సరఫరా చేయడానికి ఎక్కడా రాజీ పడ్డం లేదని ఆయన స్పష్టం చేశారు. బుధవారం స్థానిక పుష్కర్ ఘాట్ చెంతన గల హెడ్ వాటర్ వర్క్స్ ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ వరద వచ్చినప్పుడు చెత్త రావడం, వాటర్లో టర్బిడిటీ లెవెల్స్ పెరగడం, సబ్మెర్సిబుల్ పంపులు మునిగిపోయినప్పుడు గతంలో చాలా సమస్యలు వచ్చేవని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని గమనించి గతంలో వెర్టికల్ టర్బైన్ సిస్టమ్ ఉండేదని దాన్నే అనుసరించాలని సూచించి 84 లక్షల రూపాయలతో వెర్టికల్ టర్బైన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీని వలన గత 6-7 నెలలుగా దీని వలన సమస్య కూడా రాలేదని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు. వెర్టికల్ టర్బైన్స్ కి ప్రత్యామ్నాయంగా సబ్మెర్సిబుల్ మోటార్లు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. కోటిలింగాలపేట, ధవళేశ్వరం దగ్గర ఎంఎల్డి ప్లాంట్స్ ఉన్నాయని, అయితే వరద వస్తే రా వాటర్ పీకింగ్ సమస్యతో పాటు వర్షాకాలంలో కరెంట్ బ్రేక్ డౌన్స్ వలన మెకనైజ్డ్ ఎక్విప్మెంట్స్ తో ఇబ్బందులు వస్తున్నాయని ఎమ్మెల్యే వాసు తెలిపారు. ఇవన్నీ గుర్తించి కరెంట్ లేకున్నా ఇబ్బంది లేకుండా జనరేటర్లు ఉండాలన్న ఉద్దేశ్యంతో చర్యలు తీసుకున్నామని, వర్క్ ఆర్డర్స్ కూడా అయిందని, 2 నెలల్లో జనరేటర్లు ఏర్పాటు కానున్నాయని ఆయన వివరించారు. దీని వలన రా వాటర్ పీకింగ్ అనే సమస్య లేకుండా ఉంటుందని అన్నారు. హెడ్ వాటర్ వర్క్స్ దగ్గర, ధవళేశ్వరం ప్లాంట్ దగ్గర సమస్య లేదని, అయితే కోటిలింగాలపేట దగ్గర వర్షాకాలంలో చెత్త పేరుకుపోయిన సమయంలో రా వాటర్ పీకింగ్ సమస్య వస్తోందని, దీని వలన 2-3 గంటల పాటు ఇబ్బంది వస్తోందని, దీని వలన క్వారీ ఏరియాలోని 5ంటిని ఒకదానితో ఒకటి సర్దుబాటు చేయాల్సి వస్తుందని ఎమ్మెల్యే వాసు అన్నారు. క్వారీ ప్రాంత ప్రజల అభ్యర్థనను కూటమి నాయకత్వం పరిశీలించి అధికారులతో చర్చించి అమృత్ 2.0లో 95 కోట్ల రూపాయలతో కోటిలింగాలపేట దగ్గర మరో 20 ఎంఎల్డి ప్లాంట్స్ వెల్స్ క్లియర్ చేసి అక్కడి నుంచి పంపిణీ కూడా చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే వాసు వివరించారు. ఇది టెండర్ స్టేజ్లో ఉందని, అతి దగ్గరలో పనులు కూడా ప్రారంభం కానున్నాయని సగర్వంగా చెబుతున్నామని ఆయన అన్నారు. ఇక టర్బిటీ విషయానికి వస్తే హెడ్ వాటర్ వర్క్స్ దగ్గర 150, కోటిలింగాలపేట దగ్గర 145, ధవళేశ్వరం దగ్గర 109 ఉందని ఆయన చెబుతూ, ఇలా ఎక్కువ ఉన్నప్పుడు సక్రమంగా ప్రాసెస్ చేసి ప్రజలకు సురక్షితమైన నీరు అందించాలని ఆయన స్పష్టం చేశారు. ఆ ప్రాసెస్ కూడా శాస్త్రీయంగా చేస్తున్నారని, ఎప్పటికప్పుడు చెన్నైకి కూడా పంపించి మరో టెస్టింగ్ కూడా చేస్తున్నారని, తద్వారా ఆ రిపోర్ట్లన్నీ క్రాస్ చెక్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నార్థన్ ఇండియా నుంచి ఫ్లడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఫ్లడ్ లెవెల్స్ పెరిగినప్పుడు మనకి చెత్త రావడం, వాటర్లో టర్బిడిటీ లెవెల్స్ పెరగడం, అనేకమైన సమస్యలు ఉంటాయి. గతంలో కూడా ఈ చెత్త అంతా పెరిగిపోయినప్పుడు, ఫ్లడ్ లెవెల్స్ పెరిగినప్పుడు రా వాటర్ ఏదైతే పికింగ్ పాయింట్ ఉంటుందో అనేకమైన సమస్యలు ఉన్నాయి. సబ్మర్సిబుల్ పంప్స్ ఉంటే అదంతా కూడా నీట మునిగినప్పుడు రా వాటర్ పికింగ్ అనేది చాలా సమస్యగా ఉండేది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని గమనించి అనుభవం కలిగిన నాయకత్వం మాతో ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీలో అప్పుడున్న ఆఫీసర్స్ అందరికీ అలా కాదు, గతంలో మనకి వెర్టికల్ టర్బైన్స్ అనేవి ఉండేవి, ఆ సిస్టంలోకి మనం వెళ్ళినట్లయితే ఈ వర్షాకాలం గోదావరి చెంతన ఉంటూ దాహానికి సమస్యలు పడే ఆ ఒక్క మాట రాకూడదు అని
వెంటనే 84 lakhs తోటి వెర్టికల్ టర్బైన్ని ఏర్పరచుకోవడం కూడా జరిగింది. అది ఇప్పుడు రన్నింగ్లో ఉంది. సమస్య లేదు గత 6-7 నెలలుగా. దానికి ఆల్టర్నేటివ్గా సబ్మెర్సిబుల్ మోటార్స్ కూడా ఉన్నాయి. అయినా కూడా సబ్మెర్సిబుల్ సిస్టంలో ఇంక వెళ్లకుండా భవిష్యత్తులో ఈ వెర్టికల్ టర్బైన్కి ఆల్టర్నేటివ్గా ఇంకోటి కూడా హైర్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అలాగే ధవళేశ్వరం, కోట్లింగాలపేట MLD ప్లాంట్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఈ ఫ్లడ్ లెవెల్స్ పెరిగినప్పుడు కంపల్సరీగా రా వాటర్ పికింగ్ అన్నది ఒక సమస్య. ఈ వర్షాకాలంలో పవర్ బ్రేక్ డౌన్స్ అయినప్పుడు ఏదైతే మెకనైజ్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని రన్నింగ్లో కూడా సమస్యను గుర్తించే ముందుగా పవర్ పోయినా ఇబ్బంది కలగకుండా జనరేటర్స్ని ప్రొక్యూర్ చేయడం జరిగింది. టెండర్ అయిపోయింది, వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చున్నాం. ఒక 2 monthsలో జనరేటర్స్ కూడా పెట్టి నిరంతరం రా వాటర్ పికింగ్ అన్నది సమస్య లేకుండా చేసే కార్యక్రమం ఒకటి తీసుకుంటున్నాం. ఇంకోటి రా వాటర్ పికింగ్ అప్పుడు వర్షాకాలం అప్పుడు సమస్య. ఇక్కడ అంటే మనకి మెయిన్ ఏదైతే హెడ్ వాటర్ వర్క్స్ ఉందో అక్కడ 2-3 వెల్స్ ఉండడం వలన వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉండడం వలన ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇక్కడి నుంచి చేయగలుగుతా ఉన్నాం. ధవళేశ్వరం ఒకటి ఉంది. ధవళేశ్వరం కిందన లో లేయింగ్ కాబట్టి కిందకి వెళ్ళే సమయానికి ఆ ఇంపాక్ట్ తక్కువ ఉంటా ఉంది. కానీ కోట్లింగాలపేట రా వాటర్ పికింగ్ ఏదైతే ఉందో హెడ్ వాటర్ వర్క్స్ పైన ఉండడం వల్ల సమస్య ఎప్పుడు కూడా వస్తూ ఉంది. ఏది వర్షాకాలం ఆ చెత్త అంతా పేరుపోయే సమయంలో రా వాటర్ పికింగ్కి ఒక 2-3 గంటలు బ్రేక్ వచ్చినప్పుడు క్వారీ మీద ఉన్న 5 వార్డులకి ఒక వాటికి అడ్జస్ట్ చేసి ఇచ్చే కార్యక్రమం తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ గుర్తించి క్వారీ ప్రాంతంలోని మా కూటమి నాయకత్వం అభ్యర్థన అన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని అధికారులతో చర్చించి అమృత్ 2.0లో 95 కోట్లతో కోట్లింగాలపేట దగ్గర మరొక 20 MLD వెల్స్ అన్నీ కూడా క్రియేట్ చేసి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ కూడా అతి దగ్గరలో టెండర్ స్టేజ్లో ఉంది. అతి దగ్గరలో పనులు ప్రారంభించుకోబోతున్నామని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. విద్యుత్ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ అన్నారు. ప్రజల జేబులు ఖాళీ చేసి స్మార్ట్ మీటర్లను ప్రజలు వ్యతిరేకించాలని, గృహ వినియోగదారులకు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తే అడ్డుకొట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ పిలుపునిచ్చారు. ప్రతిపక్ష నేతగా గత ప్రభుత్వ హయాంలో స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టాలంటూ ఇచ్చిన పిలుపుని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై తన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టి అరుణ్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ఆదేశాలతో గత వైసీపీ, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని మండిపడ్డారు. మా ఇంటికి స్మార్ట్ మీటర్లు వద్దు అంటూ ప్రచురించిన గోడ పత్రికలను ప్రతి ఇంటికి పంపిణీ చేయనున్నామని అన్నారు. ఛార్జీలు పెంచబోమంటూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, దొడ్డిదారిన సర్దుబాటు ఛార్జీల పేరుతో వినియోగదారుల నడ్డి విరిచిందని వివరించారు. ఇప్పటికే వాణిజ్య సముదాయాలకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారని తెలిపారు. విద్యుత్ బిల్లులు చెల్లించడం ఆలస్యమైతే ఎటువంటి సమాచారం లేకుండా సరఫరా నిలిపివేస్తున్నారని తెలిపారు. పేపర్ మిల్ యాజమాన్యం పాలక ప్రభుత్వాల అండతో నిరంకుశంగా వ్యవహరిస్తుందని తెలిపారు. గత 7 ఏళ్లుగా వేతన ఒప్పందం చేయకపోవడం ఉదాహరణ అని వివరించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పార్టీలకు అతీతంగా మద్దతు తెలపాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జువల రాంబాబు, బి పవన్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కెఎస్పి రామచంద్రరావు, బి పూర్ణిమరాజు, ఎస్ఎస్ మూర్తి, ఐ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించాలని చెప్తా ఉన్నామంటే ఇది పాత మీటర్ తీసేసి కొత్త డిజిటల్ మీటర్ పెట్టిన పద్ధతి కాదు. ఇది ఇవాళ స్మార్ట్ మీటర్ తీసుకురావటం, ఈ స్మార్ట్ మీటర్ల తయారీ, దీని బిగింపు, దీని నిర్వహణ, దీని భవిష్యత్తు మొత్తం అదానీ కంపెనీ చేస్తూ ఉంది. అదానీ కంపెనీతో ఒప్పందం గత రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా కుదుర్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించిన ఒప్పందంలో దాదాపు 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ముడుపులు ముట్టాయని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ బాహాటంగానే విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత
అదానీ కంపెనీతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకున్న ఒప్పందం ఉందో ఆ ఒప్పందాన్ని యథాతథంగా అక్షరం కూడా పొల్లుపోకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు. స్మార్ట్ మీటరు పెడితే జరిగే పరిణామాలు ఏమిటి అనేది ప్రజలకు వివరించడం కోసం సిపిఎం పార్టీ ఒక కరపత్రం తయారు చేసాం, కరపత్రం వేసాం. ఈ కరపత్రాన్ని ప్రజలందరికీ పంపిణీ చేయబోతా ఉన్నాం. అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో చేసినటువంటి పనులు, వైఫల్యాలు, ప్రజలపై వేసిన భారాలకు సంబంధించి కూడా ఒక పుస్తకాన్ని కూడా ముద్రించి ఈ పుస్తకాన్ని కూడా ప్రజలకి చేరవేయబోతా ఉన్నాం. ఈరోజు స్మార్ట్ మీటర్ మన ఇళ్ళకి పెడితే స్మార్ట్ మీటరు పని విధానం సంబంధించి ఇప్పటికే చాలా చోట్ల స్మార్ట్ మీటర్ పని విధానం చూస్తూ ఉన్నాం. ఏమిటా స్మార్ట్ మీటర్ పని విధానం అని అంటే, మనం ఇప్పుడు ఎలాగైతే స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తూ ఉన్నామో అట్లాగే మనం ముందుగా రీఛార్జ్ చేయించుకోవాలి. రీఛార్జ్ అయిపోయిన వెంటనే స్మార్ట్ మీటర్ ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత ఇప్పుడు చాలామంది ఆగిపోయింది అని చెప్పి స్మార్ట్ మీటర్ రీఛార్జ్ కోసం ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేది అంటే ముందు 100 రూపాయలు పెనాల్టీ కట్టండి, తర్వాత రీఛార్జ్ చేసుకోండి అని చెప్తా ఉన్నారు. ఇప్పటికి మనకు ఉన్నటువంటి ఇప్పుడున్న మీటర్లకు సంబంధించి మనం కరెంటు బిల్లు మనకు జనరేట్ అవుతుంది. కరెంటు బిల్లు వచ్చాక 15 రోజులు టైం ఉంటుంది. 15 రోజుల్లో కట్టకపోతే మరో 15 రోజుల తర్వాత మనకు ఫీజు తీసుకెళ్ళడానికి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ఏమండి మీరు కరెంటు బిల్లు కట్టలేదు, మీరు ఫీజు తీసుకెళ్ళడానికి వచ్చామని చెప్తారు. లేదండి మేము కట్టేస్తామంటే కట్టేసి అక్కడ మీరు చూపించండి అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. స్మార్ట్ మీటర్ బిగించిన తర్వాత ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. ఈ స్మార్ట్ మీటర్ నిర్వహణ మొత్తం అదానీ కంపెనీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. మన ఇళ్లలో మనం ఎన్ని యూనిట్లు వాడుతున్నాం, ఏ సమయానికి ఎన్ని యూనిట్లు వాడుతున్నాం కూడా రికార్డ్ అవుతుంది. అది దేనికోసం అంటే ఇప్పుడు పీక్ అవర్స్ ఏవైతే ఉంటాయో విద్యుత్ ఎక్కువ వాడేటువంటి సమయాలు, ఆ విద్యుత్ ఎక్కువ ఉపయోగించే సమయాల్లో అదనపు రేటు వసూలు చేయడానికి భవిష్యత్తులో ఈ స్మార్ట్ మీటర్ని తీసుకొచ్చారు. అంటే రేపు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల దాకా విద్యుత్ ఎక్కువ వాడే సందర్భాల్లో యూనిట్ రేటు మన మిగతా గంటల్లో ఉండేదానికంటే అదనంగా యూనిట్ రేటు ఉండబోతూ ఉంది. ఆ రకంగా ప్రజల జేబులు ఖాళీ చేసేదానికి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ మొత్తాన్ని అదానీ చేతుల్లోకి ఈ రాష్ట్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా బీజేపీ అండతో కలిపి ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీకి అప్పగించారు. మద్యం కేసులో A4గా ఉన్న రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో మిథున్ రెడ్డిని ఆదివారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు. 4వ రోజు బుధవారం ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్లో కలిసేందుకు ఆయన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సెంట్రల్ జైలుకు వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు రాజమండ్రిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీ స్థాయిలో పోలీసులు మోహరించడంతో అక్కడ హై అలర్ట్ వాతావరణం కనిపిస్తుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మాజీ హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత, రాజమహేంద్రవరం నగర వైసీపీ అధ్యక్షులు మార్గారి భరత్రామ్ మిథున్ రెడ్డిని జైల్లో కలిశారు. అనంతరం మీడియాతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, ముఖ్య నాయకులను అక్రమ కేసులతో వేధిస్తూ అణిచివేయాలని చూస్తుందని ఆరోపించారు. హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలను పురస్కరించుకొని రాజమహేంద్రవరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒక భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. జనసేన పార్టీ నగర అధ్యక్షులు వై శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీకి ప్రారంభానికి ముందు దేవీ చౌక్ వద్ద ఉన్న బాలా త్రిపుర సరస్వతి దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 108 కొబ్బరికాయలు కొట్టి పవన్ కళ్యాణ్ సినిమా విజయం కోసం పూజలు చేశారు. ర్యాలీలో మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాల నాయకుడు కుడుపూడి చలపతిరావు ఆధ్వర్యంలో వందలాది మంది అభిమానులు పాల్గొన్నారు. స్వామి థియేటర్ వద్దకు చేరి అభిమానుల మధ్య కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా వై శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇది కేవలం సినిమా విడుదల మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన మొదటి సినిమా కావడంతో అభిమానులతో పాటు రాష్ట్ర ప్రజలంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన నాయకులు జామి సత్యనారాయణ, నగర ఉపాధ్యక్షులు దాసరి గురునాథరావు, నగర కమిటీ సభ్యులు, వార్డు స్థాయి నాయకులు, అభిమాన సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అయిన తర్వాత మొట్టమొదటిసారి రిలీజ్ సినిమా హరిహర వీరమల్లు విడుదల శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాల అధ్యక్షులు కేవీ చలపతి గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు, సైనికులు కలిపి ఈ చిత్రం విడుదల సందర్భాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరం స్థానిక దేవీ చౌక్ సెంటర్లో గల బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం, దానితో పాటు అభిమానులందరూ కలిసి ఒక ర్యాలీగా విజయోత్సవాన్ని పురస్కరించుకుని ఒక సంబరాన్ని అంబరాలడ్డే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సినిమా రిలీజ్ విడుదల సందర్భంగా ఎంత అడావడి చేశామో అలాగే ఈ యొక్క చిత్రం కూడా విజయవంతం అవ్వాలని, ఎందుకంటే ఇది చరిత్రని ప్రతి ఒక్కరు గుర్తుంచుకునే విధంగా మొఘల సామ్రాజ్యం యొక్క వారి యొక్క ఆధిపత్యాన్ని ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి ఎలా ఎదుర్కొన్నాడు అనే ఇతివృత్తాంతంతో ఈ యొక్క చిత్రాన్ని రూపొందించడం జరిగింది. అలాగే భారతదేశం యొక్క గౌరవాన్ని కోహినూర్ వజ్రంతో ఇనుమడమి చేసే విధంగా కోహినూర్ వజ్రం ఇక్కడ నుంచి ఇంగ్లాండ్కి ఎలా వెళ్ళిపోయింది, దాన్ని తిరిగి తీసుకొచ్చే విధంలో ఒక సామాన్య వ్యక్తి పోరాటం అన్నదే ఈ చిత్రం యొక్క మూల కథ. దానికి ఫిక్షన్ జోడించి పవన్ కళ్యాణ్ గారి యొక్క అద్భుతమైనటువంటి నటనా విన్యాసాలతో ఈ చిత్రం ఈ రోజున ప్రత్యేకమైన ప్రీమియర్ షోల ద్వారా రేపు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విడుదల కావడం, ఈ చిత్రం అఖండమైన విజయం సాధించి తెలుగు చరిత్రలో తిరగరాయాలని, అత్యధికమైన కలెక్షన్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వంలో కార్మికులకు సముచిత న్యాయం జరుగుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అవుట్సోర్సింగ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లకు జీతాలు పెంచడం హర్షణీయమని, ఇది కష్టపడే వారి పట్ల తమ కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని అన్నారు. తమకు వేతనాలు పెంచిన నేపథ్యంలో అవుట్సోర్సింగ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం తమకు వేతనాలు పెరుగుదల విషయంలో తమ ఉద్యమాన్ని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సహకరించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ మే నెల 7వ తేదీ నుంచి వర్కర్లు సమ్మెబాట పట్టారని, సుమారు 49 రోజులు రాష్ట్ర ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె చేయడం జరిగిందన్నారు. కొన్ని చోట్ల 59 రోజులు, మరికొన్ని చోట్ల 45 రోజులు, ఇంకొన్ని ప్రాంతాల్లో 40 రోజులు వేతనాల కోసం ఈ ఆందోళన చేయడం జరిగిందని తెలిపారు. వారి సమస్యను సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు. ఇంజనీర్ సెక్షన్లో పనిచేసేవారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13,000 మంది కార్మికులు ఉన్నారని, వారందరి జీవితాల్లో వెలుగులు నింపేలా కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారి యొక్క వేతనాలు పెంచడానికి ప్రభుత్వం ఆమోదించడం హర్షణీయమని అన్నారు. కేటగిరీ 1 వారికి 21,500 నుంచి 24,500కు, కేటగిరీ 2 వారికి 18,500 నుంచి 21,500కు, కేటగిరీ 3 వారికి 15,000 నుంచి 18,500కు పెంచడం జరిగిందన్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసిందన్నారు. వీరికి గత వైకాపా ప్రభుత్వం చాలా అన్యాయం చేసిందని, వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి గొడ్డు చాకిరీ చేయించుకుందని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చింది, వీరి జీవితాల్లో వెలుగులు నింపిందని, ప్రభుత్వ పథకాలు వర్తించేలా వయోపరిమితి 60 నుండి 62 సంవత్సరాలకు పెంచుతూ ఉద్యోగంలో ఉండగా ఆ వ్యక్తి మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు భరోసాగా 5 లక్షలు ఇస్తామనడం, ప్రభుత్వ సెలవులు, వ్యక్తి రిటైర్ అయిన తర్వాత కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇస్తామంటూ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ జీవో విడుదల చేయడం నిజంగా చాలా శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో అవుట్సోర్సింగ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమాదుల యేసుబాబు, రాష్ట్ర సహాయ కార్యదర్శి బుంగా యేసయ్యరాజు, జిల్లా అధ్యక్షుడు కోటాని ముకుందరావు, నగర అధ్యక్షులు సిరిక ప్రసాద్, కార్యదర్శి బాలా భవానీ కుమార్, నగర ఉపాధ్యక్షులు బి సాయి, బి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు జీతాలు పెరగడం అన్నది హర్షణీయం.
కార్మికుల పట్ల ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ మే నెల 7వ తేదీ నుంచి వర్కర్లు సమ్మెబాటు పట్టారు. సమ్మెబాటు పట్టి 49 రోజులు రాష్ట్ర ఇంజనీరింగ్ కార్మికులు, కొన్ని చోట్ల 59 రోజులు, కొన్ని చోట్ల 45 రోజులు, ఇంకొన్ని చోట్ల 40 రోజులు వేతనాల కోసం ఈ ఆందోళన చేయడం జరిగింది. రాజమండ్రిలో కూడా మరి కార్మికులందరూ కూడా ఆందోళన చేస్తూ సమ్మెబాట పట్టినప్పుడు 2 సందర్భాల్లో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పకుండా ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుందని చెప్పడం, ఒకసారి గౌరవ మంత్రి నారాయణ గారు కాకినాడకి అధికారి కార్యక్రమానికి వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళని ఎయిర్పోర్ట్ దగ్గర నారాయణ గారితో కూడా మాట్లాడించడం, మరి మంత్రి నారాయణ గారు కూడా చొరవ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం, సానుకూలంగా స్పందించి ఈ రోజున ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 13,000 మంది కార్మికులు ఉన్నారు, వారందరి యొక్క జీవితాల్లో వెలుగులు నింపుతూ గత 5 సంవత్సరాలు కూడా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక మార్లు వీళ్ళు కూడా అభ్యర్థించారు, జీతాలు పెంచాలని అర్జీలు ఇచ్చారు, సమ్మెబాట పట్టారు. కానీ పట్టించుకునే నాదుడు లేడు గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికపరమైన సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా మీరు గమనించాలి, జీతాలు ఒక టైం పెట్టుకుంటే ఆ టైంకి పడతా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకి. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకి ఏ రోజున జీతాలు పడతాయో కూడా తెలియని పరిస్థితి. ఈరోజు ఒక టైం పెడితే ఆ టైంకి వేస్తూ ఉన్నారు. పెన్షన్స్ ఒక టైం చెప్తే ఆ టైంకి ఇస్తూ ఉన్నారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద మనసుతో కార్మికుల ఒక కష్టాన్ని గుర్తించి వాళ్ళ బాధని అవగాహన చేసుకొని ఈ రోజున 15,000 ఉన్న జీతాన్ని 18,500, కేటగిరీ 3 అది, కేటగిరీ 2లో 18,500 ఉన్న జీతాన్ని 21,500, కేటగిరీ 1లో 21,500 ఉన్న జీతాన్ని 24,500 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఒక ఆర్డర్ కూడా రావడం జరిగింది. రోజులు బట్టి మేము సమ్మె చేసాము. మేము సమ్మె చేయడానికి కారణం ఏంటంటే మా జీతాలు పెరగమని చెప్పి పెంచడానికి మేము సమ్మె చేసాము. గతంలో డిసెంబర్లో కూడా మేము చేయడం జరిగింది. కానీ కొత్త ప్రభుత్వం వచ్చి 2 నెలలు 3 నెలలు అయింది కాబట్టి మీకు 2 నెలలు టైం ఇవ్వండి చెప్పేసి మన సీఎం గారు, మన నారాయణ గారు చెప్పడం వల్ల మేము ఆగి మళ్ళీ మే నెల నుంచి స్టార్ట్ చేసాము. అలాగే వాళ్ళ అన్నమాట నిలబెట్టుకొని మేము 49 రోజులు చేసిన తర్వాత మన సీఎం గారు కూటమి ప్రభుత్వం మా జీతాలు చూసి ఇది మీకు సరైన జీతం కాదని చెప్పేసి మేము సరైన న్యాయం చేస్తామని చెప్పేసి కమిటీ ఏర్పాటు చేసి మాకు 21వ తారీఖున జీవో రూపంగా మాకు విడుదల చేశారు. మనిషికి వచ్చి 3,000 రూపాయలు పెంచడం జరిగింది. మేము చాలా సంతోషపడ్డాము. మా ఇంజనీర్ కార్మికులు అందరూ కలిపి కూటమి ప్రభుత్వానికి మా రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మంది ఇంజనీర్ కార్మికులు ఉన్నాము. 6 సంవత్సరాలు బట్టి మేము ఎంతో నష్టపోయాం. 6,55,000 రూపాయలు మేము నష్టపోయాం. ప్రతి సభ్యులు ఒక సభ్యులకు వచ్చి అదే విషయం మేము సీఎం గారి దృష్టికి, మన మంత్రి నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత మన సిటీ ఎమ్మెల్యే గారైన మన ఆదిరెడ్డి వాసు గారితో మేము ఎన్నోసార్లు కలిసి వచ్చి చెప్పడం జరిగింది. ఆయన అన్నారు స్వయంగా నేను మాట్లాడుతానమ్మా అని చెప్పేసి ఎమ్మెల్యే గారు సీఎం గారికి లెటర్ రాయడం జరిగింది. బీవీపీ గోదావరి శాఖ గురువందన్ ఛత్ర అభినందన వేడుక ఘనంగా నిర్వహించారు. స్థానిక కంబాలపేట చున్నీలాల్ జాజు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో మంగళవారం భారత్ వికాస్ పరిషత్ గోదావరి శాఖ ఆధ్వర్యాన గురువందన్ ఛత్ర అభినందన వేడుక జరిగింది. రాష్ట్ర మహిళా మాజీ కార్యదర్శి డాక్టర్ కె జయప్రద, సౌత్ రీజియన్ టీం మహిళా బాల వికాస్ డాక్టర్ బి అనురాధ, సౌత్ రీజియన్ టీం జనరల్ సెక్రటరీ డి పురుషోత్తమ శాస్త్రి, రాష్ట్ర మాజీ అధ్యక్షులు పివిఎస్ కృష్ణారావు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ పివిఎస్ నారాయణ, రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ టి సాయి కృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ఎస్ మహాలక్ష్మి వేదికపై ఆసీనులై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఉపాధ్యాయులను సత్కరించారు. 2 విద్యార్థులను కూడా సత్కరించి విద్యార్థులందరితో ప్రమాణం చేయించారు. ఉపాధ్యాయులు తమ స్పందన తెలిపారు. భారత వికాస్ పరిషత్ 3 శాఖల అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారులు, సభ్యులు పాల్గొన్నారు.
నాయకుల మాదిరిగా బెదిరింపు రాజకీయాలు తమకు అలవాటు లేదని వైసీపీ నాయకుడు పులిసాగర్ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పులిసాగర్ మాట్లాడుతూ నక్కాదేవి వరప్రసాద్, యనమూరి దీపు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. అధికారంలో ఉన్నప్పుడు నిత్యం ప్రజల మధ్యలోనే భరత్ ఉన్నారని, ఇప్పుడు కూడా ఉంటున్నారని అన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళితే ప్రజలు సంతోషంగా ఉన్నారని, ప్రజలే చెబుతున్నారని కూడా టీడీపీ వాళ్ళు చెప్పడం శోచనీయమని అన్నారు. ఎందుకంటే చిన్న వర్షం వస్తే మునిగిపోతున్న విషయం తెలీదా అని పేర్కొన్నారు. చిన్నపాటి వర్షానికి చాలా ప్రాంతాలు మునిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సాగర్ అన్నారు. ఎన్నికల ముందు కృష్ణానగర్ డ్రైన్ పని మొదలు పెడితే ఏడాది దాటినా ఇంతవరకు ఎందుకు పూర్తి కాలేదని ఆయన ప్రశ్నించారు. ప్రజలు మిమ్మల్ని గెలిపించింది అభివృద్ధి చేయడానికి తప్ప భరత్ గురించి ఆలోచించడానికి, అర్థం లేని విమర్శలు చేయడానికి కాదని గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు. అయ్యి ఎక్కడ క్లీనింగ్ అవ్వాలి, ఎక్కడ చేయాలన్నా దాని మీద తగిన చర్యలు తీసుకోండి. ఆ కృష్ణానగర్ కాలువ పూర్తి చేస్తే మ్యాక్సిమం కొంచెం సమస్య తగ్గుతుంది. మీరు అది పూర్తి చేస్తలేదు. అయ్యూదులేసి ఎంచేపు మా భర్తరామ్ గారి మీద పడేయడం తప్పించి ఇంకో పని అయితే లేదు. అలాగే మీ నాయకుడి గురించి, మీ భర్త ఎవరో మీ నాయకుడి గురించి, మీ ఎమ్మెల్యే గురించి మాట్లాడుకుంటూ మా సమస్యలు ఏదైనా ఉంటే మేము 4 గోడల మధ్య పరిష్కరిస్తున్నాం. అదే మీ నాయకుడు అంటే మా భర్తరామ్ గారు లైవ్లో పెట్టి అందరి సమస్యల్ని అందరికీ తెలిసేలా చేసేవారు అన్నారు. మేము తప్పు చేయనప్పుడు అందరికీ తెలిసేలాగా చేస్తాం. తప్పు చేసే వాళ్ళు 4 గోడల మధ్య చేసుకుంటారు. మరి మీరు ఏ తప్పు కార్యక్రమాలు చేస్తున్నారో మాకు తెలియదు, అది మీ యజ్ఞతగా వదిలేస్తున్నాను. ఏ కమిషన్లో అయ్యి వాడుకుంటారో నాకు తెలియదు, మీ యజ్ఞతగా వదిలేస్తున్నాను. ఏదైనా 4 గోడల మధ్య చేయాల్సిన పని ఏంటి? ప్రజా సమస్యలు ప్రజాక్షేత్రంలో చేస్తే తప్పేటి? అంతే తప్పించి మేము 4 గోడల మధ్యాలు చేస్తున్నాం, అవి చేస్తున్నాం అని మీరు గొప్పలు చెప్పుకున్నారు. అది కరెక్ట్ కాదు. ఇంకో విషయం, యనమూరి దీపు గారు మాట్లాడతా భర్తరామ్ గారు కారుకి సైరన్ ఉంది, సైరన్ వేసి తిరుగుతున్నారు, కార్ డ్రైవర్ ఎవరో లేదంటే ఇంకోటి, ఆయన ఏ షర్ట్ వేసుకున్నారు, ఆయన ఏ షూ వేసుకున్నారు, ఈ టైప్లో మాట్లాడుతున్నారు. ఇంకేం మాట్లాడే సబ్జెక్ట్ లేదా? ప్రజల సమస్యలు కనబడుతుంది మీ కళ్ళకే? ఈయన కనబడుతున్నాయి మీకు? ఆయన ఏ షర్ట్ వేసుకున్నారు, లేదా ఏ చెప్పులు వేసుకున్నారు, ఆయన కారుకి సైరన్ ఉందా? ఇదా మీకు కావాల్సింది? ఆయన ఒక మాజీ ఎంపీ, ఆయన ఏదైనా వేసి తిరుగుతారు. మీరేంటి? మీరు కనీసం మీకు ఒక పదవి లేదు. టీడీపీలో సంవత్సరం కాలం నుంచి మీకు ఒక పదవి లేదు. అయినా కూడా మీ కారుకి సైరన్ లేదా? మీ కారుకి సైరన్ ఉంది, ఒకసారి చూసుకోండి. గురువింద పోస్తే తన కింద తప్పు తిరిగిది అన్నట్టు మీ కింద ఉన్న తప్పు మీకు కనబడతలేదు. మీరు మాత్రం సైరన్లు వేసుకుని తిరగచ్చు, మీ కారుకి సైరన్లు ఉండొచ్చు. మా భర్తరామ్ గురించి మీరు అడుగుతున్నారు. ఆయన ఒక మాజీ ఎంపీ, ఆయన ఏదైనా చేస్తారు. చేసేటప్పుడు మీరు కట్టకుండి ఆయన గురించి మాట్లాడండి. ఇంకోటి, ఆయన క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడేంత స్థాయి అయితే మీది కాదు. ఆయనకి ఒక క్యారెక్టర్ ఉంది. మీ క్యారెక్టర్ లేని వాళ్ళు మీరు క్యారెక్టర్ గురించి మాట్లాడేటో నాకు అర్థం కావట్లేదు. ఎంచేపు యనమూరి దీపు మా భర్తరామ్ గురించి మాట్లాడతా, మా భర్తరామ్ గారి పర్సనల్ విషయాలు టచ్ చేస్తా, కార్ డ్రైవర్ ఎవరు తెస్తున్నారో, కార్ డోర్ ఎవరు తెస్తున్నారో, సైరన్ ఉందా లేదా, చెప్పులే వేసుకున్నారో, మొఖానికి పౌడర్ రాసుకున్నారా, ఇయ్యనా మీకు ప్రజాక్షేత్రంలో ప్రజా పరిపాలన ఇస్తే మీరు చేయాల్సింది? ఇయ్యా మీకు అంత సరదాగా ఉంటే రండి, మాకు ఎదురుగాని డోర్లు తీయడం వాటికి పనికి మీరు వద్దురుగాని. ఇంకో విషయం, అమ్మఒడి చాలామందికి రావట్లేదు. అదే తల్లికి వందనం చాలామందికి రాక వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా సచివాలయం దగ్గరికి వెళ్తే డిఓ ఆఫీస్కి వెళ్ళమంటున్నారు. డిఓ ఆఫీస్కి వెళ్ళమంటే సచివాలయం అడగమంటున్నారు. కొంతమందికి ఏమో ఆధార్ కార్డు లింక్ ఏమో కరెంట్ బిల్ లింక్ అయిపోయాయి. ఎవరిదో తెలియని కరెంట్ బిల్ లింక్ అయిపోయాయి. ఎవరిదో తెలియని ఇళ్ల పట్టాలు వచ్చి లింక్ అయిపోయాయి. అవి ఎందుకు లింక్ అయ్యాయి? కరెంట్ ఆఫీసులో అడిగితే సచివాలయంలో అడుగుతున్నారు. సచివాలయంలో అడుగుతుంటేనేమో డిఓ ఆఫీసులో కరెంట్ ఆఫీసుని అడగపోమన్నారు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవి మీ కళ్ళకు కనబడతలే. ఎంచేపు వేరే వాళ్ళ మీద బురద జల్లాలనే కార్యక్రమం పెట్టుకునే తప్పించి ప్రజలకు ఏ విధంగా మనం చేద్దామో, ప్రజలకు ఏ రకంగా మనం సాయం అందిద్దాం అన్నది అయితే మీకు లేదు. ప్రజలు ఆ తల్లికి వందనం లేక ఎంతోమంది పేరెంట్స్ డిఓ ఆఫీసు సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ సమస్య ఏంటి, ఎవరిని కనుక్కుంటే ఎక్కడ పరిష్కారం జరుగుతుందని చెప్పండి. అదే మా ఇంతకుముందు గవర్నమెంట్ అయితే వాలంటీర్ వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థను కనుక్కోగానే వాళ్ళ ఇంటికి వచ్చి ఎక్కడ జరుగుతుంది, తప్పు ఎక్కడ జరిగింది, దేనివల్ల రాలేదు, కారణం అని చెప్పేవారు. ఇప్పుడు కనీసం వాళ్ళ కారణాలు కూడా చెప్తలే. ఎవరో కరెంట్ బిల్ వచ్చి వీళ్ళకి లింక్ అయిపోతుంది ఆధార్ కార్డు, ఎవరో ఇంటి పన్ను వచ్చి వీళ్ళకి లింక్ అయిపోతుంది. ఎక్కడో అమలాపురంలో ఉన్న కరెంట్ బిల్ ఇక్కడ రాజమండ్రిలో సీతంపేటలో లింక్ అయింది. పాపం కరెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగి, సచివాలయం చుట్టూ తిరిగి అలసిపోయారు. ఆ సమస్యల మీద మీరు పోరాటం చేయండి, ఆ సమస్యల పరిష్కారం చూపండి. డాక్టర్ బివి పట్టాభిరామ్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. మ్యాజిక్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో స్థానిక ఇంద్రజాల నిలయంలో బుధవారం డాక్టర్ బివి పట్టాభిరామ్ సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా బివి పట్టాభిరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి పూలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ మనోహర్ రావు మాట్లాడుతూ,
మ్యాజిక్ రంగంలో పట్టాభిరామ్ విశేషమైన కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మెజిషియన్లు గరికపాటి శ్రీనివాస్, టిఎస్ఎన్ రాజు, డాక్టర్ కొమ్మ శ్రీనివాసరావు, చెల్లుబోయిన శ్రీరాములు, గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. కానీ ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా కానీ ఇరవై నుంచి ఈయనకు గుర్తులు కానీ ఈయన వేసిన ముద్రలు, మ్యాజిక్లో ఈయన చేసినటువంటి కార్యక్రమాలు, మ్యాజిక్లో ఈయన చేసినటువంటి సంఘటనలు కానీ ఏదైతే ఘటనలు ఏవైతే ఉన్నాయో, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చిరస్మరణీయం. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. రెడ్ క్రాస్ సొసైటీ సైనిక్ సంక్షేమ నిధికి డ్వామా నుంచి భారీ విరాళాలు. కలెక్టర్ పి ప్రశాంతి. చాగల్నాడు ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదల. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రజలకు సురక్షితమైన మంచినీరు అందించడమే లక్ష్యం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. క్వారీ ఏరియా వాసుల కోసం 95 కోట్ల రూపాయలతో కోటిలింగాల ఘాట్ దగ్గర 20 MLD ప్లాంట్. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్. ఆర్థిక భారాలను పెంచే చర్యలు అడ్డుకోవాలని పిలుపు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.